నెల్లూరు రూరల్ నియోజకవర్గం 27వ డివిజన్ చంద్రమౌళి నగర్లో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27వ డివిజన్ అభివృద్ధికి 1,80,00,000 రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల సూచనల మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇంకా 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రూరల్లో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడు, స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి, టీడీపీ నాయకులు ఉప్పు భాస్కర్, వేణుంబాక సుధాకర్ రెడ్డి, అలహరి విజయ్, రమణయ్య, కుమార్, మోహన్, రమణ, భరత్, సాజిద్, సుబ్రహ్మణ్యం, అరవింద్, ప్రణీత్, కుమార్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి జనవరి 24వ తారీఖున ఏదైతే 227 కోట్ల రూపాయలతో 26 డివిజన్లో మనం కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయించాము. ఆ వర్క్లన్నీ కూడా ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అదేవిధంగా ఎక్కడికక్కడ డివిజన్ కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 27వ డివిజన్లోని చంద్రమౌళి ఏదైతే సిమెంట్ రోడ్ నడుస్తుందో దాన్ని కుటుంబ నాయకులతో స్థానిక ప్రజలతో కూడా పర్యవేక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా ఇన్ టైంలో జరుగుతున్నాయా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి అందరి నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 240 వర్కులు చేసుకున్నాము. ఇప్పటికే దాదాపు 235 వర్కులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా బ్యాలెన్స్ ఒక 5 వర్కులు ఉన్నాయి. అవి కూడా రాబో వారం రోజుల్లో కంప్లీట్ చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత క్యూరింగ్ పీరియడ్ మనకు 14 days టైం కావాలి కాబట్టి కంప్లీట్ క్యూరింగ్ పీరియడ్ అంతా కూడా అయిపోతుంది. బహుశా మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ఎలాగైతే మనం ప్రజల చేత శంకుస్థాపన చేశాము కూటమి నాయకుల సమక్షంలో, అలాగనే ప్రారంభోత్సవాలు కూడా ప్రజల చేతే కూటమి నాయకుల సమక్షంలో మార్చి 3వ వారంలో చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ ప్రజలు కూడా వారు కూడా నిరంతరం పర్యవేక్షించడం నిజంగా కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రత్యేకంగా 27వ డివిజన్కి సంబంధించి 1,80,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇవిగాక ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, శ్రీధర్ గారు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా మేము పర్యటన చేసినప్పుడు కానీ ఇంకా కూడా కొన్ని ట్రైను రోడ్లు చెప్పారు. అవి కూడా అతి త్వరలో శాంక్షన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో లక్ష్యం ఒకటే. ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం మాట ఇచ్చిందో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా మాట ఇచ్చారు. అవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి నిరంతరం జరగాల. ప్రజలకు అవి కూడా ఎక్కడికెక్కడ కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని, ప్రజల సలహా సూచనల మేరకు ఎక్కడెక్కడ రోడ్లు కానీ, ట్రైన్ కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ నిరంతరం కూడా పర్యవేక్షించుకుంటూ అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా, రాబో రోజుల్లో కూడా అదేవిధంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంకేదైనా ఉంటే కూడా ప్రజలు కానీ, కుటుంబ నాయకులు కానీ సూచనలు, సలహాలు ఇస్తే దాని ప్రకారమే శాసనసభ్యులు శ్రీధర్ గారు కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అదేవిధంగా నడుచుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానికంగా శాసనసభ్యులు శ్రీధర్ గారికి, మిగతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నాయకులందరూ కూడా ఈ ఆశీర్వాదాలు ఉండాలని, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేస్తే ఎవరు పలుకుతున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మాకు ఈ ప్రభుత్వంలో ఒక మంచి అవకాశం ఇచ్చి ఇంత అభివృద్ధికి తోడ్పడుతున్న మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, మరొక మంత్రివర్యులు రామనాయుడు గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు వేద రవిచంద్ర గారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పక్షాన, నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.